దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 24వ అధ్యాయము 15వ వచనం 27వ వచనము. అతడు మాట్లాడుట చాలింపక ముందే ఆ మనుష్యుడు, దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను సత్యమును చూపుట మానలేదు అనెను. ఇక్కడ అబ్రహాము గారి యొక్క ఇంటిని కలిగిన సమస్తాన్ని చూసుకున్నటువంటి పెద్ద దాసుని యొక్క ప్రార్థనను మనం ఇక్కడ చూస్తాము. ప్రార్థన ముగించబడక మునిపే దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక అని అతడు ప్రార్థన చేశాడు. ఎందుకంటే మన ప్రతి ప్రార్థన స్తుతితో ముగించాలి. దేవుడు దానిని నెరవేర్చినందుకు వందనాలు చెప్పి ఆ ప్రార్థనను ఆపివేయాలి. ఒక నిశ్చయితతో మనము ఉండాలి. ప్రార్థన సరి అయినదిగానున్న ఎడల అది ముగింపక మునిపే జవాబును తెచ్చును. ఎందుకనగా క్రీస్తు నామంలో ఆయనతో ఏకమై ఆయన చిత్తానుసారముగా అడిగిన ఏ మనవినైనను అంగీకరించి దానిని నెరవేర్తునని దేవుడే ఒప్పందము చేసి ఉన్నాడు. ఆ విశ్వాసమును బట్టి అది నెరవేరును. దేవుని వాక్యము వృధా కాదు. ప్రార్థనా విషయమైన సూక్ష్మ షరతులను మనము నెరవేర్చినప్పుడు వాక్య వాగ్దానము ప్రకారము దాని నెరవేర్పు తథ్యము. మనము ప్రార్థన ప్రారంభించినప్పుడే అది పరలోకమందు అనుగ్రహింపబడినది. మన యొద్ద భూమి మీద అది వెంటనే కనబడకపోయినను పరలోకములో అది మంజూరైపోయినది. అందుచేత మన ప్రతి ప్రార్థనను స్తుతితో ముగించవలెను. దానిని దేవుడు నెరవేర్చినందుకు వందనములు చెప్పి ఆ ప్రార్థన నిలిపివేయవలెను. ఆయన దానిని దయచేసినను నిశ్చయితతో బయటికి వెళ్ళవలెను. తన దయను సత్యమును దేవుడెన్నడూనూ విడిచిపెట్టడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20-27, 10వ అధ్యాయము 12వ వచనం. ఒక ఆశీర్వాదం కొరకు మనం దేవుణ్ణి అడిగినప్పుడు అది మనకు లభించినదను నమ్మకము కలిగి ఉండవలెను. అది లభించినట్లే ప్రార్థించవలెను. పని ప్రారంభించవలెను. అదే వైఖరితో దేవుడు దయచేసినట్లే ఇంకనూ ఇచ్చునని కాదు, ఇచ్చెననియే ఆయనను చూడవలెను. అది జరిగినట్లే ఆయన మీద ఆధారపడి ఉండవలెను, నమ్మి ఉండవలెను. ఒక యువతి వివాహము చేసుకున్నప్పుడు ఆమె వైఖరి మారిపోవును. జరిగిన ఆ వివాహ ప్రకారమే ప్రవర్తించును. అలాగే మనము క్రీస్తును మన రక్షకునిగాను, పరిశుద్ధపరచువానిగాను, పరమ వైద్యునిగాను, విమోచకునిగాను అంగీకరించినప్పుడు ఆయన మనకు అలాగూ చేయునని నమ్మవలెను. దేని నిమిత్తము ఆయనను నమ్ముదుమో దానిని ఆయన జరిగించుటకు సదా సంసిద్ధముగా నుండును. నన్ను ప్రార్థించమని దేవుడు నన్ను అడిగినప్పుడు దానిని జరిగించుటకు ఆయన అప్పుడే పూనుకొనును. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి, మా యొక్క ప్రతి ప్రార్థనలో స్తుతితో ముగించటం అలానే మీరు మాకు ఇచ్చారని మేము దేవా వందనాలు చెప్పుకొని ఒక నిశ్చయితతో ఉండటానికి మాకు సహాయం చేయండి. అయ్యా మీరు వాగ్దానం చేశారు ప్రభా. అయ్యా ప్రార్థన ప్రారంభించినప్పుడే మేము అది పరలోకంలో మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. అయ్యా నా తండ్రి, అది మాకు కనబడకపోయినను పరలోకంలో అది మంజూరైపోయినదని విశ్వాసంతో మేము ఉండటానికి మాకు సహాయం చేయండి తండ్రి. అయ్యా నా తండ్రి, నన్ను అడగమని మీరు చెప్పారు తండ్రి. నన్ను అడుగుము అన్నప్పుడు దేవా దానిని జరిగించడానికి మీరు అప్పుడే పూనుకుంటారని మీరు మాతో మాట్లాడారు ప్రభా. మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా మీకోసం ఎదురు చూస్తున్న వారికి మీ కార్యములను జరిగించండి. మీ కృపను అనుగ్రహించండి ప్రభా. మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.